ఈరోజు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్లీ అయిపోయింది. ఇంత డబ్బులు పెట్టి చదువుకున్నాను కదా, చదువుకున్న డబ్బులంతా తిరిగి సంపాదించాలి, దానికోసం ఏదైనా చేస్తాను, ఏమైనా చేస్తాను అన్న ధోరణి వచ్చేసింది. చదువు వల్ల మనిషికి పెరిగిన నాలెడ్జ్, స్కిల్స్ క్రైమ్ చేయాలనుకున్నవాడు ఇంకా అద్భుతంగా, ఇంకా ఇన్నోవేటివ్గా ఎలా క్రైమ్ చేయాలని ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు మర్డర్ కేసెస్ కూడా ఎలా ఉన్నాయి, ఇన్నోవేటివ్గా మర్డర్. అది కూడా వాడు వివరించుకుంటూ వీడియో రికార్డింగ్ చేసుకుంటూ చేస్తుంటే అది చూసిన వారు, మీడియాలో చూపిస్తుంటే అది చూసిన వారు అంతకన్నా ఎక్కువ ఇన్నోవేటివ్గా మర్డర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మన దేశం ఎటుపోతుంది, మానవత్వం ఎటుపోతుంది? ఎందుకని మనం చదువుతున్న ఇంత పెద్ద పెద్ద చదువులు మనిషిలో మార్పు తీసుకుని రాలేకపోతున్నాయి అంటే మనం చదువుతుంది కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీ, నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే. కానీ మానవ జీవితానికి కావాల్సిన మానవత్వాన్ని నేర్చుకోవట్లేదు. నీతి ఏంటి, నిజాయితీ ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, ధర్మం ఏంటి అన్నది నేర్చుకునే విధంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. సొంత తల్లిదండ్రులు చంపేవారు, సొంత భార్యని, సొంత భర్తని, సొంత రక్త సంబంధాన్ని చంపేయడానికి వెనకాడట్లేదంటే మానవుడిలో మానవత్వం ఏమాత్రం మిగిలిలేదా అన్న ప్రశ్న వచ్చింది. వీటన్నిటికీ మూల కారణం ఏంటో తెలుసా? మానవుడికి జీవిత లక్ష్యం తెలియకుండా పోయింది. అసలు మానవ జీవితానికి ప్రమాణంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాలను ఎప్పుడో వదిలేశాడు. ఇది చేసిన పెద్ద తప్పు. మానవ జీవితానికి ప్రమాణంగా ఉన్నటువంటి భగవద్గీతని ఎప్పుడో వదిలేశాడు. బైబిల్ని ఎక్కడో పక్కన పడేశాడు. ఖురాన్ గ్రంథాన్ని ఎవడు తెలిసి చదవట్లేదు. వేద శాస్త్రాలను ఎప్పుడో మర్చిపోయామో. మరి మానవ జీవితానికి ప్రమాణంగా ఇచ్చినటువంటి ఈ గ్రంథాలని ఎప్పుడైతే వదిలేశామో ఇక మానవ జీవితానికి అదుపు ఏముంటుంది? మార్గదర్శకత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి.